స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం. బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో నిన్న జరిగిన ఇంటింటికి ప్రచార కార్యక్రమాల్లో బీజేపీ జనసేన టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీఎం రమేష్ గారిని శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని గెలిపించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు నర్సీపట్నంలో బీజేపీ నాయకులు బీజేపీ అధినేత కార్తిక్ గారు, సారథి గారు, నందు గోపాల్ గారు, జనసేన అధ్యక్షులు రాజన సూర్యచంద్ర గారు, తెలుగుదేశం పార్టీ నాతవరం మండలం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ గారు, మాజీ తాండవ చైర్మన్ పారుపల్లి కొండబాబు గారు, మాజీ ఎంపీపీ నేతల విజయ్ కుమార్ గారు, మండల యూత్ ప్రెసిడెంట్ శెట్టి లోబు గారు, మాజీ పీసీసీ అధ్యక్షులు శెట్టి సత్యనారాయణ గారు, నాతవరం గ్రామ ప్రెసిడెంట్ శెట్టి నానాజీ, జీవిరెడ్డి రాజబాబు గారు, బంగారు సూరిబాబు గారు, సామర్ల రామారావు గారు, అలాగే ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన టీడీపీ యూత్ కుర్రవాళ్లు పాల్గొనడం జరిగింది. బీజేపీ ఫస్ట్ టైం ఇదే మన అనకాపల్లిలో పోటీ చేయడం. మన మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చేస్తున్నా మీకు తెలుసు కదా, ఎంత అభివృద్ధి చేస్తున్నా తెలుసు కదా. మనకు ఉచిత బియ్యం ఇస్తున్నారు, మన కరోనా టైంలో ఉచిత వ్యాక్సిన్లు ఇచ్చారు, ఇంకా ఉచిత నెలకి 40,000 రూపాయలు ఇచ్చారు. ఆయన తరఫున సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. మన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏమో మన నర్సీపట్నం ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. మనకి వీళ్ళకి ఓటు వేస్తే మనకు లాభం ఏంటో తెలుసమ్మా, చదువుకుంటే పిల్లలకి 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఒకవేళ ఉద్యోగం రాకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వాళ్ళకి ఇస్తారు. రెండోది, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ఒకరు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, నలుగురు ఉంటే 60,000. రైతు భరోసా 20,000. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ బండ్లు ఫ్రీ, రూపాయి కట్టాల్సిన పని లేదు. ప్రతి మహిళకు నెలకు 1,500 అకౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది నేరుగా 1వ తారీఖుని. అలాగే మీ లేడీస్కి మన అనకాపల్లి జిల్లాలో ఉచితంగా ఫ్రీ బస్సు, ఇన్ని పథకాలు వస్తాయి. అలాగే 50 సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది. ఈ కోటను మనం గెలిపించుకుంటే ఫస్ట్ మోడీ గారి గుర్తు కమలం పువ్వు, రెండో సైకిల్. మన గుర్తు ఏంటమ్మా? సైకిల్. ఫస్ట్ కమలం పువ్వు, రెండో సైకిల్. అదేలేండి, తెలుసు. ఆల్రెడీ పంపించండి, డబ్బులు పంపించండి. చూడు మనవాడికి ఫోన్ పే చేస్తే ఇచ్చేసి వచ్చేయండి. బాగా పెద్ద ఒకసారి అది చెప్పండి. ఇప్పుడు టీడీపీ జనసేన రాష్ట్రంలో పోటీ చేస్తారు. ఫస్ట్ మనకి 6 సూపర్ పథకాలు అనేవి పెట్టారండి. తర్వాత మనకి ఇంట్లో ఒకరికి ఇస్తున్నారండి ఇప్పుడు అమ్మఒడి. కాకపోతే రేపు మనకి మొత్తం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనం అమ్మఒడి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరికి అంతమంది పిల్లలకి డబ్బులు పడతాయి. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తున్నారు. మన ఆడవాళ్ళకి ఈ జిల్లాలో ఎక్కడ జరిగినా ఫ్రీగా బస్సు ప్రయాణం కూడా మనకి జరుగుతుంది. అలా ప్రతి ఒక్కటి మనకి ఇప్పటివరకు మన ఈ ప్రభుత్వంలో మన నిత్యావసర సరుకులు ధరలు ఎన్నో పెరిగిపోయాయి. ఒక నూనె కొనుక్కోవాలన్నా, జీలకర్ర ఏది కొనుక్కోవాలన్నా సగానికి సగం రేటు పెరిగిపోయింది. మన ప్రభుత్వం ఎలా ఉంటుందన్నది దాన్ని మనం చూసుకోవాలి. దాన్ని చూసుకొని మనం ఓటు వేయాలి. మనకి కోటా బియ్యం ఇస్తున్నారండి, అది మనకి బియ్యం ఇచ్చేసి మన మోడీ గారు ఇచ్చింది. ఉపాధి హామీలోనే మనకి 300 మన పార్టీ మొదలే అయిపోతులేమా చెప్పండి. గవర్నమెంట్ వచ్చిన ప్రతి రైతు కూడా 20,000 రూపాయలు ఆపిస్తాం. 10 సెంట్లు ఉన్నాయి, ఎకరం ఉన్నాయి, 2 ఎకరాలు ఉన్నాయి. ప్రతి మహిళకి ప్రతి ఇంటికి కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్, ప్రతి కార్డు ప్రతి ఒక్కరికి కూడా 3 గ్యాస్ సిలిండర్. ప్రతి విద్యార్థి అంటే అమౌంట్ ఇస్తుంది కదా, అమౌంట్ ప్రతి విద్యార్థి కూడా ఎంతమంది పిల్లలు అంతమంది కూడా 1 15,000.